మార్క్స్ సువార్త 16వ అధ్యాయం. కొంచెం ఎక్కువ తగ్గించండి. మార్క్స్ సువార్త 16వ అధ్యాయము 15వ వచనము 16వ వచనము చదువుకుందాం. మార్క్స్ సువార్త 16వ అధ్యాయము 15వ వచనము 16వ వచనం చదువుకుందాం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును దీవించి ఆస్తుదించునుగాక. చదవబడిన వాక్యానికి దేవుడు తన పరిశుద్ధ ఆత్మను జత చేయునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడే యేసయ్య, మీ వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు నాయన ఆరాధనలో పాలు పొంది నిన్ను స్తుతించి గణపరచడానికి సహాయం చేశారు. తిరిగి మరలా ఈ కుటుంబాన్ని ప్రేరేపించి ఇదిగోనైనా జన్మదిన కూడికని ఏర్పాటు చేయడానికి మరి కుటుంబాన్ని ప్రేరేపించినందుకు నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో నాయన చదవబడిన వాక్యాన్ని బట్టి మీ స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు నీ బిడ్డలందరూ చక్కగా పాడి స్తుతించి మహింపరిచారు, లేఖనాలు చదివారు, ప్రార్థించారు. వారందరిని బట్టి నీ స్తోత్రాలు. ఇక్కడ ఎవరైతే వాడబడ్డారో వారందరిని బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాను నాయన, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. నూతన సంవత్సరంలో ప్రవేశించిన నవీన్ మీ చేతికి అప్పగిస్తున్నాను. ఈ సంవత్సరం యొక్క దయా కిరీటంతో కుమారుని నింపండి. వయసునందును, జ్ఞానమందును, పెద్దల దయందును ఎదగడానికి సహాయం చేయండి. ఆ కుమారుని ప్రభువా ఇదిగో చక్కగా పెంచడానికి విజయ్ కుమార్కి, అలాగే ప్రభువా మోనికాకు ప్రభువా, ఇదిగో నాయన తాతగారికి, మామగారికి, అమ్మమ్మకి ప్రభువా, నానమ్మకి తండ్రి, వాళ్ళందరికీ ప్రభువా మంచి దైవ ప్రత్యక్షతనిచ్చిన ఆయన ప్రభు ఆ బిడ్డను రాబో దినాలలో ఒక క్రైస్తవుడిగా, ఒక చక్కని విశ్వాసిగా, ఒక చక్కని ప్రార్థించేవాడిగా పెంచేటువంటి ప్రత్యక్షత కృపణ బిడ్డలకు దయచేయండి. చదవబడిన వాక్యంలోంచి నాతో, ఈ గ్రామంతో కొన్ని మాటలు మీరు మాట్లాడి మీరే నీ చిత్తమైతే కొందరు ఆకర్షించుకోమని, పశ్చాత్తపడే జీవితాలు ఇవ్వమండి, రక్షణ పొందే కృపనిమ్మని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. అందరూ అలాగే నిలబడుతుండగా ఈ ఆడవాళ్ళందరూ ఎదరకరండి. అప్పుడు మీకు కుర్చీలు ఎదరికేసుకోండి. అబ్బాయి కుర్చీలు ఎదరికేసుకోండి. స్త్రీలు కొంచెం ముందుకు రండి అమ్మా, ఒక్క క్షణం ముందు, ఒక్క అడుగు, అలాగా అలాగా ఇంకా రావాలి. అప్పుడు వాళ్ళు కుర్చీలు వేసుకొని చీకట్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు చీకట్లో ఉన్నారు బాగా. మాట్లాడుకుని రై, ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? మాట్లాడొద్దు నాన్న, మాట్లాడకండి. ఓకే, వేసుకున్నారన్నాయి. మీరు సర్దుకోవడం అయిపోతే చేతిలో ఒకసారి పైకి ఎత్తండి, నేను ప్రారంభించేద్దాను. ఎందుకు పెట్టావు నువ్వెందుకు ఎత్తావు బేబీ? వెనకాల వాళ్ళని వినపట్లేదా? అందరు కూర్చోండి, అందరు కూర్చుందాం, అందరు కూర్చుందాం. దేవుని స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ గ్రామానికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి ధన్యవాదాలు. ఈ కూటమి ఏర్పాటు చేసి ఉన్నటువంటి ప్రసంగి గారికి, తన భార్యకు, కుమార్తెకు, అల్లుడికి, వారి బంధువులందరికీ కూడా మా చిన్న సంఘము తరపున ప్రభువైన యేసుక్రీస్తు నామములో వారికి కూడా నిండు వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని స్తోత్రం. నిజంగా ఈ గ్రామం, ఈ వీధి చాలా ధన్యమైన వీధి అని చెప్పుకోవాలి. దేవుని స్తోత్రం. అనేక మంది పరిశుద్ధుల పాదాలు ఈ వీధిని తాకుతున్నాయి. మరి గొప్ప సత్యాలు అనేవి ప్రకటించబడుతున్నాయి. నిజంగా ఈ గ్రామం ఎంతో ఆస్వాదించబడింది, దీవించబడింది. దయచేసి మీరు మంచి హృదయంతో మీరందరూ కూడా ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలు మరి ఇంటి దగ్గర కూర్చుని మీరందరూ వింటున్నారని మేము నమ్ముతున్నాం. మంచి హృదయంతో ఈ మాటలు మీరు వినాలి. ఎందుకంటే ఇది మీకు ఒక మార్గాన్ని చూపించేటువంటి సువార్త. దేవుని స్తోత్రం. దయచేసి పిల్లలు నా కోసం ప్రార్థన చేయండి. మీకు నేను ఏమీ ఇవ్వకపోవచ్చు, నేను సువార్త చేయటానికి సిద్ధపడి వచ్చాను. దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. కనుక మరి పుట్టినరోజు కనుక మరి కొన్ని మంచి విషయాలు, కొన్ని 2 మాటలు చెప్పి నేను చదివిన లేఖన భాగంలోంచి చిన్న ప్రసంగం చేయటానికి నేను ఆశపడుతున్నాను. ప్రభు నాకు సహాయం చేయనట్లు మీరందరూ కూడా చిన్న ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. ప్రవక్త అంటున్నాడు, మరి తల్లి 5వ సువార్త, ఒక కాలంలో పిల్లలు పుడితే ఆనందించిన కాలం. ఆమేన్.
ఇప్పుడు పిల్లలు పుడితే ఏడ్చే కాలం. అది వాక్యం. దేవుని స్తోత్రం. కనుక పిల్లరా, ఉదయం చెప్పాను, మరలా అది తీసుకోను. పిల్లల కొరకు ప్రవక్త అంటాడు, మీ గృహాల మీద చక్కని చిత్రాలను అంటించి, ఆయన ఏమంటున్నాడంటే, మీరు మీరు దేనిని చూచుచున్నారనేది నేను ఎరిగి మీలో దాగి ఉన్నది ఏమిటని నేను మీకు చెప్పనివ్వండి. చూడండి, ఇక్కడ ఈ చెప్పిన సందర్భం ఏంటంటే, పిల్లల కొరకు టీవీ కొన్నామండి, పిల్లల కొరకు ఇది కొన్నామండి, పిల్లల కొరకు ఇది చేసామండి అని చెప్పేటువంటి కాలంలో మనం ఉన్నాం. ఆమేనంటారా? ఏకీపిస్తారు మీరంతా? దేవుని స్తోత్రం. ఆయన అంటున్నాడు, ఒకసారి నన్ను మీ గృహానికి రానిస్తే మీ గృహములో ఏమున్నాయో చూసి మీరు ఎలాంటి ఆత్మను కలిగి ఉన్నారు అని చెప్తానన్నాడు. దేవుని స్తోత్రం. కనుక పిల్లరా, మన పిల్లల కొరకండి మనం బైబిల్ చెప్పింది అవన్నీ చదివించడం మీకు తెలుసు. కొత్త వాళ్ళు ఎవరో పెద్ద ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు కనబడుతున్నారు నాకు, అంతే. జాగ్రత్తగా విందాం. అయినప్పుడు నేను సువార్త చేస్తాను. దేవునికి స్తోత్రం. విందాం, ఎందుకంటే ఎన్నో వార్తలు వింటున్నాం. ఇది మంచి చక్కని శుభవార్త. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, మనము దేవుని వాక్యాలని గోళ్ళ మీద రాయాలట, అంటించాలి. అవి లేచినప్పుడు, పండుకుంటున్నప్పుడు ఆ పిల్లలు వాటిని చదువుతారు. అవి చదివినప్పుడు బైబిల్ చెప్తుంది, వారు చిన్న వయసులో వారు ఎప్పుడైతే చదువుతూ ఉంటారో పెద్ద ఎదిగిన తర్వాత వారు తప్పిపోరు అని బైబిల్ చెప్తుంది. దేవుని స్తోత్రం. అందుకే ప్రవక్త ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు, మీలో ఉన్న దాహము దానికి కావలసిన దానిని కోరుకును. ఒక గృహమును మనం అందముగా చేసిన ఎడల పిల్లలు దాన్ని విడిచి వెళ్ళుటకు ఆశపడరు. దేవుని స్తోత్రం. మనం దేవుని కథల పుస్తకాలో లేక దేవుని వాక్యమో మనం ఏదో ఒకటి వారికి ఏర్పాటు చేసినప్పుడు వారు మన ఇంట్లోంచి బయటికి వెళ్ళరట. హల్లెలూయా. చూడండి, ఇల్లు అనగా అది సంతోషమైన స్థలం, అది ఒక అమూల్యమైనది. వారిని ఆహ్వానించేదిగా ఉండినట్లుగా మనం దాన్ని తీర్చిదిద్దాలి. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? అంటే మీ ఇల్లును ఏం చేయాలి తెలుసా? మీరు ఒక దేవాలయముగా మార్చుకోవాలి. మన ఇంటిలో కుటుంబ ప్రార్థనలు ఉండాలి. మన ఇంటిలో చందమామ కథలు కాదు. మీరు ప్రక్కలో వేసుకున్నప్పుడు మనం చెప్పాను, నేను మోసే తల్లట సంకనేసుకుని లేక మోకాళ్ళ మీద పెట్టుకుని అతనికి జరగబోయేటువంటి విషయాలు, మనం ఎవరమో, మన స్థితి ఏమిటో అని చక్కగా అతనికి నేర్పిందటండి. హల్లెలూయా. మరి మీరు ఏ విధంగా నేర్పుతున్నారో నాకే తెలీదు. ఇందాక ఒక జోక్ వేశాను. నేను ఒకరిని పలకరించడానికి ప్రార్థన చేయడానికి వెళ్తే నా జోళ్ళు అక్కడ మారిపోయినాయి. వాడు ప్రైవేట్కి వస్తున్నాడు, వస్తే అక్కడ నిలబడితే నన్ను అంటే వాళ్ళకి తెలియక, పాస్టర్ గారు మీకు గోళికాయలు ఆడతాం వచ్చా అన్నాడు. వాళ్ళు గోళీలు ఆడుతున్నారు అక్కడ. నేను అన్నాను, ఆడతాను, మరి మా బాబు వచ్చి ఏళ్ళు చెదగొట్టేస్తాడు అన్నాను. ఆడతాను, మా నాన్న వచ్చి మా నాన్నగారుగా వచ్చాడు అనుకో, ఇప్పుడు వెనకాల ఉంటాడు, వచ్చాడు అనుకో నా చేతులు ఎరగొట్టేస్తాడు అన్నాను. దెబ్బతో మొత్తం వాళ్ళు అక్కడ ఎవడో గోళీలు ఆడకుండా వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం చెప్పాలి. నా మాట అర్థమైందా? అవును. ఎందుకు చెప్పాను తెలుసా? ఇప్పటికి ఆ దెబ్బ గుర్తుంది. నేనే పెద్ద ఈరుణ్ణి పోరుణ్ణి అని మేము చెప్పట్లా. ప్రతి విషయాన్ని అప్పుడప్పుడు నేను చెప్తున్నాను. నాకు తెలియని వయసులో ఇదిగో ఈడు ఆశీస్గాడ, ఆకాష్గాడ, ఈడు వయసులో ఇంకా చిన్నోడేమో ఉండగా అందరూ గోళీలు ఆడుతూ ఉన్నారు. బడి మా ఇంటి వెనకాలే బడి. ఎంతో దూరం నడిచే లెక్కల 5వ తరగతి దాకా ఇంటి వెనకాలే. అక్కడ అలా ఆడుతూ ఉంటే నేను చూస్తున్నాను. చూసి నేను కూడా కొనుక్కున్నాను. నేను కూడా ఆడదామని ఒక రోజున మరి
గోళీలు అదే ఉంటారు కదా, 4, 5, 6 ఉంటారు. నేను కూడా కూర్చుని ఇలా గోళీ జోబులో తీసి ఆ గోళీని ఇలాగా వేస్తున్నాను. ఈ లోపల ఎవరు చెప్పారో, ఎదురుగుండా ఉన్న వాళ్ళు కూడా చెప్పినప్పుడు వాడిని పారిపోదును. మరి ఇలాగా అనుకుంటూ వస్తున్నాడు ఏమని నాకేం తెలీదు. వేరే నేను గోళీలు ఆడుతున్నానని ఎవరు చెప్పలేదు, గోళీ కాడ నిలబడ్డాడని చెప్పుంటారు. ఎంత బెత్తమూడు తీసుకుని వచ్చాడు ఆయన. నేను ఎలా అప్పుడు ఆ రోజుల్లో తెలుసా మీకు, ఏకని వేయాలి. తెలుసా మీ అందరికీ బోయజ్ గారు? అంతేనా? అదేనంటారా? ఏకని అతనితో ఏకన్నా ఏళ్ళు ఇరిగిపోయేలా కొట్టేయడు అంతే. పరుగు గోళీలన్నీ ఇసిరేసి. ఇప్పుడు మరలా నేను గోళీలు ముట్టుకోవాలా. దేవునికి స్తోత్రం. నేను అనుకుంటున్నాను అలాంటి తండ్రులు ఈరోజు ఉంటే బిడ్డలకు ఎంతో దీవెన. చప్పలు కొట్టి ప్రభునామమును మహిమపరచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి చక్కగా నేను చెప్తున్నాను మోనికాకు, విజయ్ కుమార్కి, మీ బిడ్డను రాబో దినాలలో ఒక మంచి వ్యక్తిగా మీరు పెంచి ఒక క్రైస్తవుడుగా, క్రైస్తవుడు అంటే ఇది మతం కాదండి, ఇది ఒక వెలుగు, ఇది ఒక మార్గమై ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక వాళ్ళ కోసం ఏం చెప్పనండి. ఇంకా చదవబడిన వాక్యంలోంచి కొన్ని మాటలు శ్రద్ధగా విందాం. నా కోసం కూడా ప్రార్థన చేయండి, సమయం అవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ దేవుని స్తోత్రం చెప్పాలి. ఈ యొక్క మార్కు సువార్త 16వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు యేసు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి సందర్భాలను గురించి మార్కు గారు రాశాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన చెప్పాడు, శరీర దినాలలో ఉన్నప్పుడు నేను చనిపోతాను, నేను 3వ దినాన్న తిరిగి లెగుస్తాను అని చెప్పాడు. అందరికీ అర్థమైందండి? చెప్పాడు పిల్లారా. ఈ శిలువ కార్యాన్ని, ఆయన దెబ్బలు తినడం, శిలువ మోయటం, ఆయన్ని పాతి పెట్టడం, ఈ విషయాలన్నీ చూచి వారు నిస్సహాయమైన స్థితికి పోయి దేవుడు చెప్పినటువంటి ఆ కార్యాలను మరిచిపోయి, దేవుని స్తోత్రం, వారు ఒక భయముతో ఉంటున్నటువంటి సమయం అది. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, విశ్రాంతి దినము గడిచిపోగానే 7 దెయ్యములు పట్టి 7 దెయ్యాల నుంచి విడిపించబడిన మగ్దలేని మరియా, యాకోబు తల్లి అయిన మరియా, సలోమి, హల్లెలూయా, ఆయనకు చూడండి సుగంధ ద్రవ్యాలను పుయ్యాలని వారు ఆదివారము పెందల కడని లేచి, దేవుని స్తోత్రం, సూర్యోదయం కలగక ముందే ఆమేన్, ఆ సమాధి దగ్గరికి వారు వచ్చారు. ఎప్పుడైతే సమాధి దగ్గరికి వాళ్ళు వచ్చారో సమాధికి పెట్టబడిన రాయి తొలగించబడి ఉంది. నేను బైబిల్ మాట్లాడుతున్నా. బైబిల్లో చూడండి జాగ్రత్తగా, మీకు ఆ విషయాలు కనపడుతున్నాయంటారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే రాయి తొలగించుందో చూడండి పిల్లలు, వాళ్ళు గుసగుసలాడుతున్నారు. వారు కనులెత్తి చూడగా ఆ రాయి తొలగించుంది. ఇప్పుడు వారు సమాధిలోనికి ప్రవేశించారు. ఒక తెల్లని అంగి వారికి కనబడుతుంది. ఒక పొడిచివాడు అంటే ఒక యవనస్తుడు కుడివైపున కూర్చుని ఉన్నాడు. దేవుని స్తోత్రం. వీళ్ళు మిక్కుల కలవరపడుతున్నారు. చూడండి, ఒక వస్తువు మనకు కనబడినప్పుడు మనం ఎంత గలిబిలి చెందుతామో పిల్లరా కలవరపడుతున్నారు. ఆమేన్. అందుకు అతడు వాళ్ళతో అంటున్నాడు, కలవరపడకుడి. దేవుని స్తోత్రం. మీరు కంగారు పడకండి, మీరు కలవరపడొద్దు. సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు. మీరు సిలువ వేయబడినటువంటి యేసుని మీరు వెతుకుతున్నారు. ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన లేచాడు. దేవుని స్తోత్రం. నేను దీని మీద కొన్ని మాటలు మేము ముందుంచడానికి
ఆశపడుతున్నాను. ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. రాసుకొని కావాల్సిన వాళ్ళు 60 ఏప్రిల్ 17వ తారీఖున వెళ్ళి ప్రకటించండి, వెళ్ళి చెప్పండి అని వర్తమానం చెప్పాడు ఆయన. దేవుని స్తోత్రం. ఏమన్నాడు? వెళ్ళి ప్రకటించండి లేక చెప్పండి. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం చెప్తారా? ఇప్పుడు 7వ వచనం చూడండి, బైబిల్లో 7వ వచనం. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడని ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయన చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడని. దేవుని స్తోత్రం. ఆయన కూడా అదే చెప్పాడు. శరీర దినాల్లో ఉన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను చనిపోతాను, సమాధి చేయబడతాను, నేను 3వ దినాన్న తిరిగి లేస్తాను, మీరందరూ గలిలయలో ఉండండి అన్నాడు. ఎంతమందికి అర్థమైంది? ఆమె చెప్పాలి. గలిలయలో ఉండండి మీరు, నేనే అక్కడికి వస్తాను. దేవుని స్తోత్రం. చూడండి, ఇక్కడ 2 పదాలు ఉన్నాయి, 2 పదములు. ఒకటి ప్రకటించండి, వెళ్ళండి, లేక వెళ్ళు ప్రకటించు. అందరికీ అర్థమైందా? వర్తమానం పేరు చెప్పేశాను మీకు. పుస్తకం ఉంటే చదువుకోండి, ఇంటికి వెళ్ళి ఆలోచన చేయండి. ఈ రాత్రి ఈ గ్రామానికి కావలసిన కొన్ని మాటలను ప్రభువు ఇస్తాడని నేను నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. జాగ్రత్తగా విందాం పిల్లరా. ఇక్కడ చూడండి, ప్రకటించడానికి ఏదైనా మీకు లేనిచో ప్రవక్త అన్నాడు, వెళ్ళటం అంత ప్రయోజనమేమి కాదు. ఏంటండి? వెళ్ళి ప్రకటించండి అన్నాడు. వెళ్ళి ప్రకటించడానికి ఏదైనా ఉండాలి కదా. మంచి వార్త అన్నా ఉండాలి, చెప్పాలి, చెడ్డ వార్త అన్నా ఉండాలా? ఉండకుండా ఏమి వెళ్తావా? ఊరికి వెళ్తావా? మాట్లాడాలి. ఎవరు మాట్లాడతా? ఏమైనా అర్థమైందా? ఇప్పుడు నీలో ఏమీ లేకుండా ఏమి వెళ్తావు? ఇప్పుడు పాస్టర్ గారు సువార్తకెళ్ళమన్నాడు అని నీలో లేకుండా వెళ్ళావనుకో ఏం ఉపయోగం? ఉపయోగం ఉంటుందంటారా? ఆలోచించాలి. ఇక్కడ కొద్దిసేపు ఆలోచించండి. నేను మీకేమి ఇవ్వట్లా. ఒకవేళ మీరు సువార్తకి వెళ్ళాలనుకుంటే ఇదేమైనా ప్రయోజనంగా ఉంటుందేమో. దేవుని స్తోత్రం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించాలి మీరంతా. ఈ రాత్రి ఆలోచించాలి. ఎందుకంటే ఆయన అంటున్నాడు, ప్రకటించడానికి ఏదైనా మీకు లేనిచో వెళ్ళటం అంత ప్రయోజనకరమేం కాదు. ఈనాడు చాలా ఇబ్బందికరమైన విషయం అని నేను అనుకుంటున్నాను. దేవుని స్తోత్రం. మనం చెప్పడానికి వెళతాం, మనం వెళ్ళాము, కానీ చెప్పడానికి ప్రయోజనకరమైనది ఏది, ప్రజలకు సహాయం చేసేది ఏది కూడా మనం కలిగి లేము. ఇందాక మాట కూడా చదివాం మార్కు సువార్తలోనే 16వ అధ్యాయం 15వ వచనం. మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి. ఏంటి సువార్త అంటే? చెప్పాలి మీరంతా. సువార్త అంటే ఏంటమ్మా? దేవుని మాటలో చెప్పడం అంట. నిజమే, దేవుని మాటలు చెప్తున్నారు కదా. ఎవరికి ఉపయోగపడింది? చెప్పాలి. ఎవరికి ఉపయోగపడింది అంటే ఆమెకు తెలిసింది చెప్పిన తప్పు అంటలేదు, అలాగా భావించుకోకండి. మీరు ప్రశ్న వేశారు, నేను వేసిన ప్రశ్నకి సమాధానం అది కాదని చెప్పాను అనమాట. అంతేనంటారా? అసలు సువార్త అంటే ఏంటి? వెరీ గుడ్ బ్రదర్, వెరీ గుడ్ బ్రదర్. దేవుని స్తోత్రం. అది సువార్త. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు,
తిరిగి లేచాడు, అది సువార్త. అందరూ చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మేము ఇల్లు కట్టుకున్నాం, చేపలు పండాయి, ఈ సంవత్సరం తాడు చేయించుకున్నాం, ఈరోజు బండి తాకట్టిట్టాం. ఇది కాదు సువార్త. సువార్త ఇది కాదు. అదే అంటున్నాడు ఇక్కడ బైబిల్ చెప్పేది అదే. మీరు మళ్ళీ చదవమ్మా. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. దేవుని స్తోత్రం. అందరూ దేవుని స్తోత్రం చెప్పాలి. దేవుని స్తోత్రం చెప్పాలి. ఏంటా సువార్త? నేను తిరిగి లేచానని చెప్పండి. ఏంటండి? నేను తిరిగి లేచాను, నేను సమాధిలో లేను, నేను తిరిగి లేచాను వెళ్ళి చెప్పండి. మీరు సర్వ సృష్టికి వెళ్ళండి, భూది దిగంతాలకు వెళ్ళండి, వెళ్ళి ఈ కార్యాన్ని మీరు చెప్పండి. దేవుని స్తోత్రం. ఇలాంటిది ఏమి లేకుండా వెళ్ళి ఏం చెప్తావు? ఏం చెప్తావు? జాగ్రత్తగా దీని భావాన్ని పట్టుకోవాలి. మీరంతా ఈ భావాన్ని చాలా చక్కగా పట్టుకోవాలి. అలాగూ వెళ్ళి మనం చెప్పినప్పుడు అంట, నెక్స్ట్ 16 వచనం చదువమ్మా. ఆయన చనిపోయాడు. ప్రశ్న వేస్తారు ఇప్పుడు ఎవరైనా, అసలు మా కోసం ఎందుకు చచ్చిపోవాలి? సువార్త చేసేవాళ్ళకి ఎదురవుతారు వీళ్ళు. మనొక అబ్బాయికి సువార్త చేశాను నేను. ఆయన అంటున్నాడు, వాడు ఆ చెట్టు పండు తినేస్తుంటే ఎందుకు ఆపలేదని క్వశ్చన్ వేసాడు. అందరు ఇదే వేస్తారు. తెలిసింది, నాకు తెలిసింది. నేను సువార్త చేసి చేసి పాస్టర్ని అయ్యాను. దేవుని స్తోత్రం. ఆమె చెప్పాలి. 4 పుస్తకాలు చదివేసి 4 మాటలు నేర్చేసుకుని నేను సేవకుని అవలా. సువార్త చేయటం తెలుసు. సువార్త చేస్తున్నప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి, ఎలాంటి పరిస్థితులు వచ్చాయి, అవి ఎదుర్కొన్నాం. అందుకే మాతో కాంగో వాయించడానికి వచ్చినటువంటి చిన్న కుర్రాడు మన వివాహానికి వెళ్తే వివాహంలో చెప్తున్నాడు. అప్పుడు కేకేశన్ దగ్గరికి, ఆడి భార్య కూడా ఉంది అక్కడ. కేకేశన్ మా పాస్టర్ గారిని చెప్పరా ఏదో అంటున్నావు కదా, అక్క కూడా వింటుంది, లేకపోతే ఆంటీ అంటావో అక్క అంటావో వింటే. అప్పుడు చెప్తున్నాడు ఆయన, ఈయన వాడల రేవులో సేవ చేసి ఆయన, వీళ్ళిద్దరూ మంచి సువార్థికులు, దేవుని సేవ చేశారు. వీళ్ళు దేవుని సువార్తను ప్రకటించారు. వీళ్ళు ప్రకటించినప్పుడు మేము ఆ సువార్త విని మేమందరం మారామని చెప్పాడు మా పాస్టర్కి. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు ఆయన పాస్టర్ చేస్తున్నాడు రాయలంలో. ఈ మెసేజ్ దగ్గరికి రాలేకపోయాడు పాపం, సంఘశాఖలోనే ఉన్నాడు ఆయన. సరే, చెప్పడానికి ప్రవక్త అంటున్నాడు ఇక్కడ ఏదైనా ఉండాలట. ఆయన ఏమన్నాడంటే, ఎందుకంటే అది చెప్పేది ప్రయోజనకరంగా ఉండాలి. ఎలా ఉండాలండి? ప్రయోజనకరంగా ఉండాలి. ప్రయోజనకరం లేని మాటలు కాదు. అబ్బా, మనం ఏదేదో చెప్తే నమ్మే దినాలు కాదు ఇవి. ఆ రోజుల్లోనే, ఆ కాలంలోనే యేసుని నమ్మలేదు వారు, యేసుని అంగీకరించలేదు వారు. దేవుని స్తోత్రం. నేను దేవుని యొద్ద నుండి వచ్చానంటే నమ్మలేదు వాళ్ళు. మరలా నేను దేవుని దగ్గరికే వెళ్తున్నానంటే నమ్మలేదు వారు. అలాంటి దినాలే మరలా మనకున్నాయి. ఆయన అంటున్నాడు అనమాట. 16 వచనం చదివారు కదా, చూడండి ఏమన్నాడంటే, ఈ సువార్తను ఎవరైతే నమ్మారో బాప్తిసం పొందమన్నాడు. ఎప్పుడైతే వారు బాప్తిసం పొందుతారో వారు ఏం పొందుతారు? రక్షింపబడతారు. చదవమ్మ. నమ్మని వానికి శిక్ష, తీర్పు ఏముంటుంది? మాట్లాడాలి. మీరు కొంచెం ఏకీపించండి. మాకు కదా అన్నావు కదా, నోరు మూసుకుని ఊరుకోకండి. మీరు నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఈరోజు నేనే కాదండి, మీరు కూడా ఈ సువార్తలో పాలు భాగస్తులు. ఒక ఆత్మ కానీ రాత్రి పశ్చాత్తాపడితే మనందరి అకౌంట్లో పడుతుంది. అది ఎంతమంది సంతోషిస్తున్నారు? అందుకే చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యు బ్రదర్. అలా చెప్పు. నీ చప్పట్లే నన్ను ప్రసంగం చేపిస్తున్నాయి అన్నట్టు మన ప్రవక్త. దేవుని స్తోత్రం. చూడండి పిల్లారా, కొద్దిగానే అంతా చెప్పలేను. జస్ట్ వచ్చేటప్పుడే ప్రార్థన చేసుకుంటే 2 పుస్తకాలు 2 వర్తమానాలు నా మనసులోకి వచ్చాయి.
నేను మొన్న తీర్మానం చేసుకున్నాను, ఈ కానించి ఎక్కడ ఏ కూటం పెట్టినా సువార్త చేయాలని. మీ వల్ల పని అవ్వట్లేదు, నాకు ఆ ప్రేరణ దేవుడు ఇచ్చాడు. ఏ సందర్భమైనా మరి సందర్భానికి 2 మాటలు హెచ్చరించి సువార్త చేయాలని నేను తీర్మానం చేసుకున్నాను. అందుకే ఈరోజు ఈ రాత్రి ఈ వేదిక నుండి నేను సువార్తను ప్రారంభించాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే సంఘమే వస్తుందని సంఘానికే కావలసిన మాటలు చెప్తున్నాను. మరి సువార్త కూడా చేయాలని లోపల ఒక ప్రేరణ దేవుడు నాలో ఉంచాడు. దేవుని స్తోత్రం, నాకు సపోర్ట్ చేయండి. దేవుని స్తోత్రం కలుగును కాక. అందరూ ప్రార్థనాపూర్వకంగా ఉందో గమనించండి అయ్యా. అది కలిగింది, ఇది కలిగింది, సువార్త అది కాదు. ఆయన మనందరి కొరకు సిలువలో రక్తం కాచాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచాడు. ఇదే కార్యాన్ని అంటున్నాడు అనమాట. మీరు వెళ్ళి చెప్పండి. దేవుని స్తోత్రం. చూడండి, నేను చెప్తున్నాను, ఈ ఆజ్ఞను పొందిన శిష్యులు, దేవుడు శిష్యులకి ఇచ్చాడు ఈ ఆజ్ఞ. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే మీరు సువార్తం చేస్తున్నారో, ఆ కింద చదవరా, ఎవరైతే నమ్మారో, ఎవరైతే సువార్తికుడిగా ఉన్నాడో, ఎవరైతే కాపరిగా ఉన్నాడో, ఉపదేశకుడిగా ఉన్నాడో, అపోస్తులుడిగా ఉన్నాడో, ప్రవక్తగా ఉన్నాడో, వాళ్ళు ఈ సువార్తను చేస్తున్నప్పుడు బైబిల్ అంటది, ఈ సూచనలు, ఆమేన్, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. అందరూ చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపడదాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన చెప్పమన్నది మనం చెప్తే అక్కడంట సూచక్రియలు జరిగిస్తాడంట ఆయన. ఎంతమంది ఆమేన్ అంటారు? దేవుని స్తోత్రం చెప్పాలి. అయ్యా మీరు ఎవరు చెప్పట్లేదు ఇక్కడ వాళ్ళు. దేవుని స్తోత్రం. ఏంటండి ఏం జరుగుతాను? సూచక క్రియలు. హల్లెలూయా. సూచక్రియలు మీకు తెలుసు. ఒకవేళ దెయ్యం పట్టి కూర్చుంది ఇక్కడ, ఈ వాక్యం వింటున్నప్పుడు దెయ్యం మనల్ని వదిలి వెళ్ళిపోద్ది. దేవుని స్తోత్రం. ఒకవేళ జ్వరంతో వచ్చి కూర్చున్నారు, వాళ్ళు ఈ మాటలు వింటున్నప్పుడు వదిలి వెళ్ళిపోద్ది. వాళ్ళు అనిపిస్తుంది, ఏంటి నాకు ప్రార్థన చేయలేదు, ఏం చేయలేదు, ఈ వాక్యం చెప్పాడు, నేను ఆమెను అనేదాడికి నా జ్వరం పోయిందేంటి. ఈ సంఘములో వీళ్ళ దగ్గర ఏదో ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా మీరు గమనించాలి, ప్రవక్త గారు అదే అంటున్నాడు ఇక్కడ, సూచక్రియలు వెంబడిస్తాయి. ఏం వెంబడిస్తాయండి? చిలుకూరులో వాళ్ళకి సంఘానికి చాలాసార్లు చెప్పాను, మీకు తెలుస్తుంది. ఈ తామసేళ్ళు ఉన్నారు, ఈ కటింగ్కి వెళ్తున్నారు ఈ మధ్యలో. సునీలు, సెక్కమణి గారు వీళ్ళందరూ వెళ్తున్నారు. నన్ను బట్టి షాప్ మార్చారు వీళ్ళంతా. అంటే ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచో. వాడికి దెయ్యం పట్టింది, తామసే దానికి సాక్ష్యం. భీమవరం పెద్దంతుని మీదకి వచ్చాడు దూకేయటానికి. ఎవరో రాజులు చూసారని పట్టుకున్నారు. వాళ్ళ తాతగారు కూడా ఉన్నాడు, ఎవరో ఆయన పేరు ఏదో పేరెట్టాం, ఇసాకేనా కదా, ఇస్సాకు, తామస్సు, ఇంకోళ్ళు ఎవరో జుట్టట్టుకుని, తామసే జుట్టట్టుకుని పాత పెంకిటిల్లు అనమాట, అక్కడ తీసుకుని వస్తుంటే నేను ఇంట్లో ఉన్నాను, తాటేకిల్లది. అప్పుడు నన్ను వదిలేండి అంటున్నాడు. ఆగు ఆడినాడు. వీళ్ళందరూ కేకలేస్తున్నారు, తలుపులు తీసే చచ్చి తలుపులు అంతే. వాడు మోకరించమన్నారు. వీళ్ళు శివట్లు వేశారు, వీళ్ళు కూడా మోకరించారు. తామసు నన్ను వదిలేయన్నాను, వదిలేశాడు. ఇలా ప్రార్థన చేసేవాడు కానీ వదిలేళ్ళిపోయింది. తామస్ సాక్ష్యం నిజమేనా? నేను చేసి బాధేశానంటవా? బాధేనా? దేవుని స్తోత్రం. అంటే నాకు కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. చప్పలు కొట్టి ప్రభుని మనం మహిమపడదాం. హల్లెలూయా. సునీల్ మన ఎవరికో సాక్ష్యం ఇస్తున్నాడు. కొంచెం ఎబ్బిట్టుగా ఉంటుంది, అలా చెప్పను కానీ కొంచెం మనందరూ జ్ఞానం గలవాళ్ళు అర్థం చేసుకోండి. ఆయనకి కారిరాని చోట ఒక దురతుంది. చాలా హాస్పిటల్కి పోయాడు, తగ్గలేదు.
కానీ ఒక శుక్రవారం మేము కేకేయలేదు, మా పాశ్రమం కేకేయలేదు, ఎవరి కేక మన సంఘస్థులు అందరూ ఓ పక్కోళ్ళు కదండి, అందరికీ అర్థమైందా? అసలు వీళ్ళకి సంబంధాలు ఉండవు. మరి ఎలా వచ్చాడో ఒకరోజు శుక్రవారం ప్రార్థన జరుగుతుంటే వచ్చాడు ఆయన. నాకు తెలీదు, ఇలాగే ప్రసంగం చేస్తున్నాను. ప్రసంగం చేస్తుండగానే దురత అనే వ్యాధి ఆగిపోయింది. లేచి నిలబడి చెప్పు, అవునా కదా? చెయ్యొద్దు. దేవుని నామమున స్తోత్రం. ఏం చెప్తుంది ఇది? అందుకే అంటున్నాడు, యేసు రక్తము కాచాడు, యేసు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన తిరిగి లేచాడు. హల్లెలూయా. సువార్త అంటే ఇదే, గుర్తుపెట్టుకోండి. ఇదే సువార్త అంటే. నేను పెళ్లి చేసుకున్నాను, డాబా కట్టుకున్నాను, బంగారం కొన్నాను, అక్కడ ఫ్లాట్ కొన్నాను, ఇక్కడ అరుకు కొన్నాను, ఇక్కడ సీపురు కొన్నాను, ఇక్కడ శాట్ కొన్నాను, ఇది కాదు. బాధగా ఉంటాయేమో ఆ మాటలు. నీ రక్షణకు సంపాదించుకో కానీ అది నీకు ఉపయోగం కాదు. అందుకే బైబిల్ అంటుంది, ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే నీకేమి ప్రయోజనం? దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లవారు, ఇది మార్గం అండి. ఇది మతం అనుకుంటున్నారేమో, ఇది మతము కాదు. ఒక మంచి మార్గాన్ని మీకు చూపిస్తున్నాను. ఒక పాపిని నీతిమంతుడిగా మార్చే సువార్త, ఒక వేశ్యను పవిత్రురాలిగా మార్చే సువార్త, ఒక రోగిని ఆరోగ్యంగా మార్చే సువార్త, ఒక పనికి మాలోని పరిశుద్ధుడిగా మార్చే సువార్త, ఒక కుంటోడిని నడిపించే సువార్త. దేవుని నామమున స్తోత్రం. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగుతాయండి. దేవుని స్తోత్రం. ప్రవక్త అంటున్నాడు, వెళ్ళవు. శిష్యులతో అన్నాడు, వెళ్ళండి. యేసయ్య అన్నాడు, వెళ్ళండి, నేను మృతుల్లో నుండి లేచానని. ఎవరితోనూ? సుగంధ ద్రవ్యాలు పూసేద్దాం, సెంటు కొట్టేద్దాం ఆయనకి, ఫస్ట్ వెళ్ళి మనమే ఆయన తిరిగి లేచాడని చూసి మనం సాక్ష్యమిద్దాం అని పాపం ఈ స్త్రీలందరూ తెల్లవారుజామునే లేచి ఆ బరియల్ గ్రౌండ్కి వెళ్ళి ఆ సమాధి దగ్గరికి వెళ్ళేదానికి రాయి తొలగించుంది. దేవుని స్తోత్రం. గలిబిలి పడిపోయారు, కంగారు పడిపోయారు. ఒక అడుగు ముందుకేసి ధైర్యం చేసి లోపలికి వెళ్తే ఒక పొడుచువాడు అక్కడ కూర్చుని ఉన్నాడు. దేవునామానికి మహిమ, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అంటున్నాడు ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన సజీవుడు. ఆయన శరీరంలో ఉన్నప్పుడు గలియల్లో ఉండమని చెప్పాడా? అంటే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారని అర్థం. చప్పట్లు కొట్టాలి. దేవునికి స్తోత్రం. యేసయ్య అది చెప్పాడంటండి. ఇది తాత్పర్యం ఇవ్వటానికే ఒక మంచి కథ చెప్పాడు. మంచి కథ. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం చెప్పాలి. ఈ పుస్తకం దొరుకుతుందేమో చూసుకోండి. 44 పేర రాసుకోండి, ఇంటికి పోయి చదువుకుందరు. కానీ 44 పేర. ఒక చిన్న పిల్లవాడిని గురించి మాట్లాడుతూ, చిన్న పిల్లవాడు ఒక పోటీ కొరకు ప్రిపేర్ అవుతున్నాడు. ఒక మంచి పేరు సంపాదించిన వ్యక్తి అంట, మంచి పేరు కలిగిన వ్యక్తి. ఏమైనా ఈ పోటీలో నేను పాల్గొని మొదటి కప్పు నేనే కొట్టాలి, మొదటి బహుమతి నేనే పొందాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. అందరూ వింటున్నారా? అయ్యా యవనస్తులారా, అందరూ వినాలి. హల్లెలూయా. అయితే అక్కడ ఒక సాంకేతిక పదం ఉందంట. సాంకేతిక పదం అంటే నాకు ఎదుకాం కొంచెం కొన్ని ఉన్నాయి, కానీ నాకు అవి అంగీకారంగా లేవు. మా అబ్బాయిని కూడా అడిగాను, తీర్చిపిచ్చాడు. అంగీకారంగా లేవండి. ప్రభువే మనకు సహాయం చేస్తాడని నమ్ముతున్నాను. ఒక సాంకేతిక పదం. దేవుని స్తోత్రం. అంటే చిన్న రహస్యం ఉంది అక్కడ, మీకు అర్థమయ్యేది. ఆమేన్. ఎక్కడో నోట్ చేసినట్టున్నాను, మీకు చెప్తాను ఆ విషయాన్ని. ఒక సాంకేతిక పదం అన్నమాట. అయితే పిల్లారా, దీన్ని కుర్రగాడు, చిన్న పిల్లవాడు మనసులో పెట్టుకుని, దీన్ని పలకలేనా, దీన్ని నేను చేయలేనా,
అని అనుకుంటూ ఏం చేస్తున్నాడంటే ఈ పిల్లవాడు ఒక చక్కని సాధనం చేస్తున్నాడు, ఒక తర్బీదు పొందుతున్నాడు. ఓ పిల్లారా, అది కబడ్డీ కావచ్చు, అది క్రికెట్ కావచ్చు, ఒకవేళ మరి ఖోఖోనా, ఖో అని అంటారు, ఏంటది అదేనా? తప్పేమని ఎప్పుడో మా పదాలు మర్చిపోయాను. ఇలా ఇలా అయితే ఇలా పరిగెత్తుకెళ్ళి అక్కడ ఆడతారు, అదే ఖో అయినా వెరీ గుడ్, సహాయం చేయండి, కొంచెం మర్చిపోయాను చాలా విషయాలు. ఏదో ఆట కొరకు ఇతడు చాలా తర్బీదు పొందుతున్నాడట, చాలా తర్బీదు. ఆమేన్. ప్రవక్త అంటున్నాడు ఇక్కడ ఇతను కొంచెం మాట్లాడుతూ, పిల్లవాని తెలివితేటల్ని పరీక్షించుట కొరకై ఉన్నది. దేవుని స్తోత్రం. ఈ పిల్లవాడు చూడండి, ఆయన అంటున్నాడు ఇక్కడ, ఈ అబ్బాయి పోటీలో ఏమైనా సరే నేను మొదటి బహుమతి నేను పొందాలి అని తీర్మానం చేసుకుని అతడు అనుదినము ఏం చేస్తున్నాడంటే పరుగును సాధనం చేస్తున్నాడు. ఓ పరిగెత్తుతా ఉన్నాడు. పరిగెత్తినప్పుడు అలసట రాకూడదు. ఇప్పుడు మనం పరిగెత్తామనుకోండి, కుతులేక పరిగెత్త అమ్మ దగ్గరికి వెళ్ళి బాబాయ్ నేను పరిగెత్తలేనంట, నీకు ఆవేశం వచ్చేది ఎందుకు? సాధకము లేదు కనుక. అందరికి అర్థమవుతుందా? చూడండి, పాట పాడుతూ నీకు రాదనుకో, పాట పాడేస్తాం ముందు బాగా ఎత్తేదుకుంటావు, రెండో లైన్ వచ్చేటోడికి ఎత్తుకోలు మళ్ళీ అంటారు నువ్వు ఐ పిచ్చులు ఎత్తేసావు, నువ్వు తక్కువ పిచ్చులు ఎత్తేసావు, ఆ పిచ్చులో నాకు ఏడుతూ నాకు పాడతాం రాలేదు అంటారు. డొమ్ము కలవలేదు, ఆ పేట సరిగా వాయించలేదు, చెప్పాలి, సౌండ్ ఎట్టలేదు, ఆమె చెప్పాలి. అర్థమవుతుందా? నీవు సాధకం చేస్తే మైక్ సౌండ్ ఎట్టినా సౌండ్ ఎట్టకపోయినా, డ్రమ్ము సరిగ్గా వాయించినా వాయించకపోయినా నువ్వు పాడేతూనే ఉంటావు. వాస్తవమంటారా? వాస్తవమంటారా? కాదంటారా? దేవునికి స్తోత్రం. చప్పలు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. చూడండి, ప్రవక్త అంటున్నాడు పరిగెత్తేటప్పుడు అలసట రాకుండా అతడు తన చిన్న ఊపిరితిత్తులకు గాలిని పీల్చుకుంటూ భౌతిక శరీరాన్ని ఎంతగానో క్రమపరుచుకుంటున్నాడంట. ఒక యోగా చేస్తున్నాడు అనుకోవచ్చు, యోగా ఇప్పుడున్న మన భాషలో. ఆమేన్. హల్లెలూయా. ఇంకా అంటాడు ప్రవక్త, ఎలా దూకాలి ఇవన్నీ కూడా సాధనం చేస్తున్నాడంటండి. ఓ హల్లెలూయా. ప్రవక్త అంటున్నాడు, అన్నిటికీ తర్బీదై పోటీల కొరకు మంచి శిక్షణ తీసుకుని మంచి తెలివిని సంపాదించి పోటీకి సిద్ధమైపోయాడంట. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. సంగమా గమనించాలి. సరే, పరుగు పందాలు స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు పాస్టర్ గారు నా ఫోన్ చేశాడు, బుధవారం వస్తున్నారా అని. చెప్పేస్తున్నాను లైన్లో. ఏ అన్నాను, నీ పేరు వచ్చేస్తుంది ఇందులో అంటున్నారు. లేదండి నేను అబద్ధం ఆడాను. లేదు అన్నా, నీ పేరు వచ్చేస్తుంది, నీ లాడ్జీ కూడా చెప్పనంటావా, నీ రూమ్ నెంబర్. అయ్యి బాబాయ్, నేను ఇంకా చూసుకోలేదు, నా యూట్యూబ్ నాది నేను చూడలేదు. ఇంకా నాకు ఏ రూమ్ ఇచ్చారో, నీకు స్పెషల్ లాడ్జీ, మీరు పెద్దల కోటలోకి వెళ్ళిపోయారు, నేను ఇంకా చూసుకోలేదు. ఎవరి బాబు మీటింగ్కి వెళ్తాను, ఒక మీటింగ్ ఉంది, నీ భాష ఆపే, బుధవారం అంటున్నావు కదా, దేవుని చిత్తం అయితే రాత్రికి వస్తాను, పగలుండను, రాత్రికి వస్తాను నేను, అప్పుడు మాట్లాడదాం అన్నాను. దేవుని స్తోత్రం. చూడండి ఎంత టెక్నాలజీ వచ్చేసిందో. అర్థమవుతుందా మీ అందరికీ? పిల్లలు అందరికీ అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా పట్టుకోండి. దేవుని స్తోత్రం. ప్రవక్త అన్నాడు, అది ఒక మహత్తరమైన పోటీ అంట, ఒక మహత్తరమైన పరుగు పందెం అంట. హల్లెలూయా. ఓ అలాగే ఆ అబ్బాయి వలె అనేకులు తర్బీదు చెంది అనేకులు ఆ పరుగు పందెములో పాలు పొంది బహుమతిని తీసుకోవడానికి సిద్ధపడి వారు అక్కడ చేరుకున్నారంట. దేవునికి స్తోత్రం. సరే, ఆడేవాళ్ళకి తెలుస్తుంది, రెఫర్ ఉంటే విజిల్ వేస్తాడు, లేకపోతే 1 2 3 అన్నాక తుపాకీ పేలుస్తారు. ఓకేనా? అందరికీ అర్థమైందా? నాలో కంగారు ఉంటాడు, తుపాకీ పేల్చుకుని 1 2 అనగానే వెళ్ళిపోతాడు ఒకడు, కంగారు. అవును కదా? అవునా కదా? మాట్లాడతలేదు ఎవరు. అప్పుడు అంటారు ఎవర్రా మా కోచ్ అంటాడు, అక్కడ ఉంటాడు, ఏ రా రా రా, ఇంకా అవ్వలేదు, ఇంకా 3 అవ్వాలి, తుపాకు పేలాలి. తుపాకి ఎప్పుడైతే పేలిందో అప్పుడు మీరు పరిగెత్తండి.
ఓ హల్లెలూయా. కొంచెం అటు వెళ్ళమ్మా, పిల్లలందరూ అల్లరి చేస్తున్నారు. నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే. చప్పట్లు. నేను నమ్మానయ్యా, నిన్ను మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటిని సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటిని సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా, చప్పట్లు. నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. హల్లెలూయా. పోటీలకు సిద్ధమైపోయాడండి. అక్కడ తుపాకీ పేల్చబడింది. పరిగెడతా ఉన్నాడు, పరిగెడతా ఉన్నాడు, పరిగెడతా ఉన్నాడు. హల్లెలూయా. వాళ్ళందరినీ ఓడించుకుంటూ అంట ఈ బాలుడు, ఈ అబ్బాయి తరబితి తీసుకున్నాడు కనుక గస లేకుండా, ఆవేశం లేకుండా చక్కగా అందరినీ కూడా దాటించుకుంటూ పరుగు 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 పరుగున హద్దు దగ్గరికి వెళ్ళిపోయాడు. ప్రవక్త అంటున్నాడు, దేవుని స్తోత్రం, అతని శారీరక శిక్షణ అంతటి తర్వాత అతడు ఆ సాంకేతిక పదాన్ని మర్చిపోయాడు. దేవుని స్తోత్రం. చూడండి, ప్రార్థన బయలుదేరుతారు కొంతమంది, బైబిల్ మర్చిపోతారు. ప్రార్థన బయలుదేరుతారు కొంతమంది, పాటల పుస్తకం మర్చిపోతారు. ప్రార్థన బయలుదేరుతారు కొంతమంది, కానుక మర్చిపోతారు. ప్రార్థనకు బయలుదేరుతారు కొంతమంది. అలా జరుగుతున్నాయి మనలో. ఈ పిల్లలు కూడా అంతే, స్కూల్కి వెళ్తూ ఉంటారు, పెన్సిల్ మర్చిపోతారు, పెన్ను మర్చిపోతారు, పక్కన వాళ్ళని గోక్కుంటూ ఉంటారు. సాంకేతిక పదం ఏం చెప్పిన సాంకేతిక పదం, వెళ్ళి ప్రకటించండి నేను తిరిగి లేచానని అనే పదాన్ని ఈ క్రైస్తవ లోకం మర్చిపోయిందట. అందరూ చప్పలు కొట్టాలి. హల్లెలూయా. ప్రవక్త అంటున్నాడు ఇక్కడ, సాంకేతిక పదాన్ని మర్చిపోయాడు. తన ద్వారము లోపలికి అనుమతించడానికి తాను చెప్పవలసిన ఆ పదాన్నే అతను మర్చిపోయాడు. ఎందుకంటే ఆ పదం పలికితేనే కానీ ఆ ద్వారం తెరబడదు. అందరికి అర్థమైందా? పట్టుకుంటున్నారా? దేవుని స్తోత్రం. అతడు ముందుకు వెనకకు నడిచాడు, ఆలోచించాడు, తన మనసుని శోధించుకున్నాడు. అతడు ప్రధానమైన విషయమే మరిచిపోయేంతగా తన శరీరం యొక్క సహజమైన భౌతిక పరిస్థితుల మీదనే అతడు ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు, కానీ సాంకేతిక పదాన్ని మర్చిపోయాడు. ఈనాడు అనేకులు యేసు రక్షకుడు అంటారు, ఆ రక్షకుడు ఎలాగయ్యాడో ఆలోచించరు. దేవుని స్తోత్రం. ఆ మహానుభావుడండి ఆయన అంటారు, ఆ మహానుభావుడు ఎందుకైనా అలా చనిపోయాడో ఆలోచించరు. దేవుని స్తోత్రం. నిజంగా ఈ సాంకేతిక పదాన్ని గాక మనం ఆలోచించినట్లయితే ఖచ్చితంగా పాపివైన నీవు రక్షణ పొందుతావు. దేవుని స్తోత్రం. దేవునికి స్తోత్రం. అందరికి అర్థమైందా? ప్రవక్త గారు అంటున్నాడు ఇక్కడ, వెళ్ళి నేను మృతులలో నుండి లేచానని మరియు నేను గలిలయలో వారిని కలుస్తానని నా శిష్యులకు చెప్పండి. కానీ ప్రవక్త అన్నాడు ఆ పదం మర్చిపోయారు. అర్థమైంది మీ అందరికీ? ఏంటండి? గలిలయలో కలుస్తానన్న పదాన్ని మరిచిపోయి ఎక్కడ ఎదుగుతున్నారండి? మన చర్చిలోనే ఎక్కడ చెప్పాను కదా. ఇప్పుడు అనుకుందాం, ఆ ఇంట్లోనూ ఇప్పుడు నేను ఇంట్లో 5 రూపాయలు 10 రూపాయలు బిళ్ళ పాడేశాను. అందరికి అర్థమైందా?
ఇక్కడ బాగా లైట్లు కట్టారని ఇక్కడ కనపడుతుందని ఎదుగుతున్నాను ఇలాగా. నా వెనకాల ఇద్దరు ముగ్గురు ఎవరో వచ్చి ఏంటండి ఎదుగుతున్నారంటేని నేను 10 రూపాయల బిళ్ళ పడేసానండి. అది మొన్న 2026లోనే వేసారు దాన్ని అని జోబులో పెట్టుకుని దాచుకుంటున్నాను. కచ్చిపోయి ఇలా తీసేటడికి పడిపోయిందండి అనేటప్పటికి ఇంకా ఎదుగుతున్నాం. ఆయన కూడా ఎదుగుతున్నాడు, నాకు కూడా ఆయన కూడా ఎదుగుతున్నాడు. అంతా కనపడదు. ఏమంటే ఒకసారి ఎక్కడ ఆడేశానండి, నేను ప్రసంగి ఇంటి లోపల ఆడేశానండి. ఎంత బుద్ధి లేనివాడు అయినవా, లోపల ఆడేసి బయట ఎదిగితే దొరుకుతుందా? ఆలోచిస్తున్నారా? యేసుబాబు 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 అంటే దొరకడు. అబ్బే, ఒక మార్గం ఉంది, ఒక సాధకం ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. అందరికి అర్థమవుతుందా? ఆయన అంటున్నాడు, నేను మృత్యులలో నుండి లేచాను, సమాధి నన్ను ఆపలేదు, సంఖ్యలు నన్ను ఆపలేవు. అందుకే యోహాను సువార్తలో అన్నాడు, గొర్రెల గురించి మాట్లాడుతూ చెప్పుకుంటూ వస్తూ అక్కడ ఒక మాట అన్నాడు, ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, ప్రాణం తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. పెట్టడానికి అధికారం ఉంది, అదే నేను లేవటానికి కూడా ఉందా? దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆయన ఆది అంతము ఆయనే. ఎందుకు పిల్లారా? దేవుడు మనల్ని ఆయన పోలికలో పుట్టించుకున్నాడండి. మీరు నేను నశించిపోవడం, ఈ అబద్ధాలతో, ఈ మోసాలతో, ఈ అన్యాయాలతో, ఈ అక్రమాలతో జీవించడం ఆయనకి సంతోషం లేదు. ఎందుకంటే మనం ఇలా జీవిస్తూ సరిగ్గా నిద్రపోవట్లా, సరిగ్గా మనం అన్నం తింటలా, సరిగ్గా ఆరోగ్యం మనకు లేదు. మనం ఆరోగ్యవంతులమైన వారుగా ఉండాలని దేవుడు ఆలోచిస్తున్నాడు. శాంతి సమాధానం ఎందుకు అన్నాడు, నేనే మార్గం. ఏమన్నాడు? నేనే మార్గం, సత్యము నేనే, అంటే నిజాన్ని నేనే. దేవుని స్తోత్రం. జీవాన్ని కూడా నేనే, జీవం పోసేది నేనే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మీ పాపాలు క్షమించేవాడు నేనే. ఒరే శిష్యులారా, ఈ విషయాన్ని వెళ్ళి చెప్పండి. ఈ ప్రవక్త ఈ వర్తమానాలు అంటున్నాడు, వారు మర్చిపోయారంట. ఎందుకు మర్చిపోయారు తెలుసా? వారు మనం ఇతర విషయాలతో తీరిక లేకుండా ఉన్నామంట. అది ప్రాబ్లం. ఎంతమందికి అర్థమైంది? క్రాంతి కోసమే ఆలోచించ కూర్చుంటాను నేను. ఎంతమందికి అర్థమైంది? బోయాజు గారి గురించే ఆలోచనతో కూర్చుంటాను నేను. సాంకేతిక పదం ప్రార్థన చేయి, బైబిల్ చదువు, నీకు ఇచ్చిన వర్తమానం చదువు. దేవుడు నీతో మాట్లాడతాడు, నీ స్థానం ఏంటో చూపిస్తాడు, నీవేం చేయాలో చెప్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ప్రవక్త అన్నాడు, ముఖ్యమైన పదాన్ని మరిచిపోయేంతగా పెద్ద పెద్ద సంఘాలు కడుతున్నారట. ఏం కడుతున్నారు? ఆయన చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. దేవుని నామానికి స్తోత్రం. అంటూ ఇది మీకు అర్థమై ఉంటుంది. సాంకేతిక పదాన్ని మర్చిపోయాడు, మరొక విషయాన్ని చెప్పి మనందరికీ అర్థమయ్యేదే. ఒక ఆయన అంట, నా బొట్టుకోడు కోళ్ళు పెంచుతున్నాడట. అయ్యా, ఇందులో ఉంది, కోళ్ళు పెంచుతున్నాడంట. ఎంతమందికి అర్థమైంది? సరే, పేపర్లోను, వార్తలు, టీవీల్లోను, రేడియోల్లోనూ ఏమవుతుందంటే ఒక పెద్ద తుఫాను వస్తుంది అని. ఏమొస్తుందంట? ఒక తుఫాను రాబోతుంది. అందరికి అర్థమైందా? వర్తమానం ఉందేమో. ఉందా తుఫాను? వస్తుందా తుఫాను? మాట్లాడాలంతా. ఏంటి ఆ తుఫాను? నక్షత్రాలు రారిపోతాయి, చంద్రుడు ఉండడు, సూర్యుడు ఉండడు, సముద్రం ఉండదు, ఇవన్నీ కాలిపోబోతున్నాయి. ఒక తుఫాన్ రాబోతుంది. హల్లెలూయా. అయ్యా, ఇదేదో బంగాళాఖాతంలో పట్టింది, మద్రాసులో పట్టింది, కేరళలో పట్టింది, ఈ తుఫాను కాదు నేను చెప్పేది. నో 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 అలాంటి తుఫాను గురించి నేను మాట్లాడట్లా. దేవునికి స్తోత్రం. ఒక తుఫాను రాబోతుంది. ఆ తుఫాను ఎవరు రక్షించబడరో వాళ్ళందరూ ఆ తుఫానులో కొట్టుకుపోతారు. కానీ దేవుడు ఆ తుఫాను రాకముందే హెచ్చరిస్తున్నాడు.
వార్నింగ్ ఇస్తున్నాడు, ఒక ప్రకటన ప్రకటిస్తున్నాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప మరి ఎవడు కూడా అందులో ప్రవేశించలేడు. దేవునికి స్తోత్రం. సంఘం పట్టుకోండి. ఒక పెద్ద తుఫాను వస్తుందని వార్తాపత్రికల ద్వారా, టెలివిజన్ల ద్వారా హెచ్చరించబడతాను. పొరుగువాడు వచ్చాడంట, ఒరే అన్న తుఫాను వస్తుందంటరా. ఆ టీవీ వాళ్ళకి, రేడియో వాళ్ళకి పని బాట లేదు వాళ్ళకి. వాళ్ళు అలాగే చెప్తారు. అర్థమవుతుందా? కోళ్ళు పెంచుకునే వాడికి చెప్తున్నాడట. అతడు తన పొరుగువాని వద్దకు వెళ్ళి తుఫాను వస్తుందని చెప్పాడు. అతడు పట్టించుకోలేదు. ప్రవక్త అన్నాడు, బుద్ధిహీనత. ఏంటండి? బుద్ధిహీనత కలిగి ఉన్నారు ఈరోజు. అమ్మా గ్రామస్తులారా, ప్రేమతో చెప్తున్నాను, ఎందరో పరిశుద్ధులు వచ్చి పాదధూళి దులిపి వెళ్ళారు ఈ రోడ్లో. ఈ కుటుంబము దానికి సాక్ష్యము. ఇది మతం కాదండి, ఒక మంచి మార్గం. దేవుని స్తోత్రం. నీకు నెమ్మది కలగజేసే మార్గం, నీకు సమాధానం ఇచ్చే మార్గం, నీ పాపాలను కడిగే మార్గం, నీ యొక్క దుర్మార్గతను తీసివేసి నేను మంచివాడిగా మార్చే మార్గం ఇదే. మేము తెలియక అలా పరిగెట్టిన వాళ్ళం ఒకదేనా అన్న. కానీ ఈ మార్గం గురించి మాకు వినపడినప్పుడు, ఈ మార్గంలోకి మేము వచ్చినప్పుడు, మేము కూడా దుష్టులమే, మేము కూడా పాపులమే, మేము కూడా మోసాలు చేసిన వారమే, మేము కూడా అబద్ధాలు ఆడిన వారమే. ఈరోజు దేవుడు ఆయన నీతిని మాకిచ్చి, మా పాపాన్ని ఆయన మీద వేసుకుని, మా దుర్మార్గాన్ని ఆయన మీద వేసుకుని, మా పనికి మాలిన స్థితిని ఆయన మీద వేసుకుని, ఆయన మనందరి కొరకు రక్తము కాచాడు. హల్లెలూయా. అందుకే ఆ యేసు నామాన్ని చెప్పడానికి ధైర్యంగా ఉన్నాం. దేవుని స్తోత్రం. సరే, ఆ కోళ్ళు పెంచే వాడి దగ్గరికి పొరుగుడు వచ్చి చెప్పాడంట. పట్టించుకోలేదంటండి, బుద్ధిహీనత అంట. అతడు అలాగే కొనసాగుతున్నాడంట. అతడు తన కోళ్లను అసలు లోపల పెట్టలేదు. ఏంటి? కోళ్ళను లోపల పెట్టలేదంట. సరే, మరొకడున్నాడు, వాడు విన్నాడు. వాడు అన్ని చక్కని ఏర్పాట్లు చేసుకుని, తుఫాను వచ్చేస్తుంది, నా జంతువుల్ని, నా కోళ్ళని అన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్పి ఆ తుఫాను హెచ్చరికను విని ఒక చక్కని గూడుని ఏర్పాటు చేసి, చక్కని షెల్టర్ ఏర్పాటు చేసి వాటినన్నిటిని అందులోకి తోసాడట. దేవునామని స్తోత్రం. చెప్పినట్టుగానే తుఫాను వచ్చింది. అందరికి అర్థమవుతుందా? ఈదురుగాలు ఇంకా చెప్పని ఎప్పుడు వచ్చింది కదా, ఉద్దుత్తు తుఫాను. అంటే ఎగిరిపోయి రేకు చెట్లు అంటేనే కొబ్బరి చెట్లు తిరిగాయండి, ఇలా తిరిగాయి. మనకు రాలేదుగా, నాకు తెలీదు. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ఇలా అడగని చెప్తారు వాళ్ళు. అయ్యా చెప్పలు కొట్టండి బాబా, నిద్ర అవుతున్నారు చక్కగా, కొనుక్కొచ్చేస్తుందయ్యా, చెప్పలు కొట్టండి బాబా. దేవుని స్తోత్రం కలుగునుగా. అబ్బాయి గట్టిగా ఆమె చెప్పండి. హల్లెలూయా. ఒక తుఫాను వచ్చిందండి. ఒక వ్యక్తి ఏమో హెచ్చరికను పట్టించుకోలేదు, ఒక వ్యక్తి ఏమో హెచ్చరికను పట్టించుకుని ఒక షెల్టర్ ఏర్పాటు చేసుకుని అతనికి ఉన్న కోళ్ళేంటి, ఆవులేంటి అన్నిటిని ఆ షెల్టర్లో భద్రంగా చేసుకున్నాడు. ప్రవక్త అంటున్నాడు, ఆ బుద్ధి లేని వాని యొక్క కోళ్ళన్నీ చచ్చిపోయినాయి అంట, ఇల్లు కూలిపోయిందంట, సరుకంతా పోయిందంట. ప్రవక్త అంటున్నాడు, ఆ హెచ్చరికను పట్టించుకోలేదు. దేవుని స్తోత్రం. గనుక అదంతా జరిగింది. ఆ వార్త ముందుగానే అతనికి తెలుసు. అర్థమవుతున్నా మాటలు? అతను ముందుగానే తెలుసు, కానీ ఆ వార్త పట్ల అతనికి శ్రద్ధ లేదు, సువార్త పట్ల శ్రద్ధ లేదు, దేవుని వాక్యం పట్ల శ్రద్ధ లేదు. దేవుని స్తోత్రం. ఏదో పని పాట లేక దుర్గక్కెడుతుంది, అలా ఆయన ఎంతో కష్టపడతాడు, పాపం 4 డబ్బులు వెనకేతమా అనేసి ఇలా ఖర్చు పెట్టేస్తుంది.
ఆమె ఖర్చు పెడతలా, ఆమె ఖర్చు పెడతలేదండి. చెప్పమంటారా? ఒక స్థలంలో నిలవేస్తుంది, పరలోకమని నిధిలో దాస్తా ఉంది. ఒకనొక దినాన దేవుడు గొప్ప బహుమానాన్ని వారికి ఇవ్వబోతా ఉన్నాడు. ఎందుకంటే బైబిల్ అంటది, సువార్త ప్రకటించు వాని పాదములు సుందరములై ఉన్నవి. దేవుని స్తోత్రం. మా సంఘానికి ఇల్లు ఒక హెచ్చరిక, ఎవరేమనుకున్నా సరే. దేవుని స్తోత్రం. ఎందుకు తెలుసా? అతను శ్రద్ధ వహించలేదు. గొప్ప తుఫాను బైబిల్లో వచ్చింది. నోహు అనే ప్రవక్త చెప్తున్నాడు, ఓయ్ జల ప్రళయం వస్తుంది. వర్షావాయు లేని బతుకులు బతుకుతున్నారు, దుర్మార్గమైన జీవితాలు జీవిస్తున్నారు, చెడ్డ జీవితాలు జీవిస్తున్నారు. ఓ పిల్లరా, దేవుడు ఉగ్రతను పంపుతున్నాడు. ఇదిగో వాడ కడుతున్నాను, వాడలోనికి రండి. బుద్ధి లేనుడి పాస్టర్, బుద్ధి లేని పాస్టర్. పిచ్చెట్టేసింది. ఇతన్ని హైదరాబాద్ ఎర్రగడ్డలో వేసేది వదిలిపోద్ది. లేకపోతే విశాఖపట్నం, వైజాగ్లో పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయాలంటున్నారంట. దేవుని స్తోత్రం. అవునండి, సత్యం చెప్పేవారు పిచ్చివారే. ఈరోజు పిచ్చివారే. చాలా జాగ్రత్త పిల్లరా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన చెప్తున్నాడు, నేను మృతుల్లోండి లేచాను, నేను సజీవుడను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చూడండి అమ్మా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతినైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. దేవుని స్తోత్రం. ఎవరంటే ఆయన మృతులలో నుండి, చెప్పండి, లేచినవాడు. అయ్యా చెప్పండి, మృతులలో నుండి. మన దేవుడు ఎక్కడ ఉన్నాడో మీకు తెలుసు. ఇప్పుడు మీకు తెలుసా? మన చక్కని మాట అన్నారు, మీరు విన్నారో లేదో. 7వ పరిమాణం ఎవరు? దేవుడు. దేవుడేనా? ఇది ఎన్నో పరిమాణం? ఇప్పుడు మీకు వచ్చింది, చెప్పండి, ఎన్నో పరిమాణం ఇది? 7 పరిమాణాల్లో ఒకటి చెప్పాలి. గాడ్ బెస్ట్, వెలుగు. ఒకటేనా? చెప్పండి అయ్యా. రెండోది పదార్థం అంటే భూమేనా? 7వ పరిమాణం ఇప్పుడు భూమి మీద వచ్చి మాట్లాడుతుంది. ఎంతమంది కాదు? 7వ పరిమాణం దేవుడు ఉండే స్థలం. దేవుడు 2వ పదార్థమైన భూమి మీదకి వచ్చి మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మీకు గ్రహింపించునుగాక, దేవుడు మీకు సహాయం చేయనుగాక. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే పిల్లారా, ప్రవక్త అంటాడు ఇక్కడ, ఏమన్నాడు తెలుసా? ఎటువంటి వర్తమానం ఇది? ఏంటి ఎటువంటి వర్తమానం అంటే ఏంటి? మృతులలో నుండి లేచాడు. అందుకే బైబిల్ చెప్తుంది, లోకం చెప్తుంది, ఆయన సమాధి ఇప్పటికీ ఖాళీగానే ఉందంట. ఇప్పటికీ ఖాళీగానే ఉంది. హల్లెలూయా. అందరూ గట్టిగా చప్పట్లు కొడదామండి. దేవునికి స్తోత్రం. హెచ్చరికను తీసుకోకుండా, శ్రద్ధ వహించకుండా ఇతర విషయాలపై ఆసక్తి కలిగి ఉన్నారు. అందుకే వర్తమానాన్ని పట్టించుకోవడం లేదు. నీ హెచ్చరికను నీవు పట్టించుకోవట్లేదు. దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన ఎందుకు మాట్లాడు తెలుసా? మిమ్మల్ని ఆయన ప్రేమిస్తున్నాడు. మీరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. హల్లెలూయా. అందుకే ఏం చెప్తుంటారు? వెళ్ళుచున్నారు కానీ మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ప్రకటించలేకపోతున్నారు. ఉంది ఆశ,
కానీ వెళ్ళేదాడికి వాళ్ళు ఏదో అనేదాడికి అవును మా పాస్టర్ గారిని అడుగుతాడు వచ్చేస్తున్నారు. అది కాదు, నీవు సిద్ధపడి వెళ్ళాలి, నువ్వు ప్రార్థించి వెళ్ళాలి. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే మీరు ఆ విధంగా వెళ్ళారో దేవుడు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే పిల్లారా, ఆయన రక్షకుడు ఎలాగయ్యాడు ఆయన? ఒక పాపి ఉంటేనే రక్షకుడు అవసరం, ఒక రోగి ఉంటేనే డాక్టర్ అవసరం. దేవుని స్తోత్రం చెప్పాలి, అంతేనంటారా? పాస్టర్ ఉన్నాడంటే విశ్వాసులు ఉండాలి, విశ్వాసులు ఉన్నారంటే పాస్టర్ ఉంటాడు. దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆయన రక్షకుడు అనే గుణాన్ని మనకు బయలుపరచాలి అంటే ఒక పాపి ఉండాలి. ఏముండాలి? ఒక పాపి ఉండాలి. ఆయన స్వస్థపరచువాడు, ఆయన స్వస్థపరచువాడని తెలియచేయబడాలి అంటే ఒక రోగి అయి ఉండాలి. ఒక రోగి లేకుండా ఆయన స్వస్థపరచువాడని ఎవరికి అర్థం కాడు. పిల్లలు అర్థమవుతుందా? కనుక ఆయన చనిపోయాడు అంటే మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మూడవ దినాన్న తిరిగి లేచాడు. అందుకే ఆయన సజీవుడు. అందుకే ఆయన సజీవులకు దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు. దేవునికి మహిమ కలుగునుగా, దేవుని స్తోత్రం కలుగునుగా. అందుకే ఒక విషయాన్ని చెప్తున్నాను, మీకు చెప్పి ముగిస్తాను నేను. సమస్య ఏమిటంటే మనం పరిగెత్తుతాం, ఒక వర్తమానం లేకుండా వెళ్తామంట. అది ఏమి లేకుండా మాట్లాడతలేదు. వర్తమానం అంటే ఏంటి? మెసేజ్. ఆ అక్కకి ఏం చెప్పాలి? అక్క చెప్పాలనుకుంటాం తప్ప ఏం చెప్పాలి అనేది సాధకం మన దగ్గర లేదు. దేవుని స్తోత్రం. మీరు గమనిస్తున్నారు, నా మాటలు అర్థమవుతున్నాయా? మీరు అక్కడే ఫెయిల్యూర్ అవుతున్నారు అనుకుంటున్నాను నేను. ఆయన అన్నాడు, ఇది పెద్ద ఏం కాదు, ఇది ఆయన మన కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. దేవుని స్తోత్రం. నమ్ముతున్నారు మీరు ముందు? అని తిరిగి లేచాడంటారా? దేవునామని స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగా. అందుకే ప్రవక్త అంటున్నాడు, మనము పునరుద్ధానముతో వెళ్ళవలసి ఉన్నది. అవునండి, గొప్ప వర్తమానం ఇది, గొప్ప మెసేజ్ ఇది. ఎవరికి లేదు ఇది, ఎవరికి లేదు. ఆ ధైర్యం లేదు, చెప్పే ధైర్యం లేదు. కానీ మనకిచ్చాడండి. యేసును నమ్మిన వారికి దేవుడిచ్చాడు. ఎందుకంటే ఆయన తిరిగి లేచాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన మారని దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన గొప్ప మహోన్నతమైన కళాఖండమై ఉన్నాడు. అయితే రాత్రి దేవుడు ప్రేమతో మేము పిలుస్తున్నాడు. ఆయన వాక్యం దగ్గరికి రండి. ఎందుకు వాక్యం దగ్గర రమ్మని తెలుసండి? వాక్యమే దేవుడై ఉన్నాడు, దేవుడే వాక్యమై ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆ దేవుడు, ఆ వాక్యమే శరీర రూపుగా వచ్చాడు. ఎందుకంటే మనందరికి అర్థమైంది, శాస్త్రాల ద్వారా కావచ్చు, వేదాల ద్వారా కావచ్చు, రక్తం చిందిస్తేనే మన పాపానికి పరిహారం అని. అంతేనంటారా? రక్తం చిందిస్తేనే మన పాపానికి పరిహారం అని. అందుకే మనము ఏటాట 6 నెలలకోసారి, 3 నెలలకోసారి, 5 నెలలకోసారి, లేక సంవత్సరానికోసారి, 2 సంవత్సరాలకోసారి మనం రక్తం చిందిస్తున్నాం. అయితే అది పాపమును కప్పింది కానీ మనకి రక్షణ ఇవ్వట్లా, తృప్తిని ఇవ్వట్లా, సమాధానం ఇవ్వట్లా. అందుకే ఆయనే
ఒక యజ్ఞ పశువుగా, హల్లెలూయా, ఒక గొర్రె పిల్లగా, నరగొర్రె పిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చి ఆయన జన్మ పవిత్రమైంది. అందుకే ఆయన పరిశుద్ధుడు. దేవుని స్తోత్రం. చూడండి, పాపపు ప్రజల మధ్యలో తిరుగుతూ ఏ చెడు అలవాటు నేర్చుకోలేదు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడిగానే ఉన్నాడు. దేవుని స్తోత్రం. నేను పరిశుద్ధుడురా బాబు, మీరందరూ పనికిమాలోళ్ళు, నన్ను ముట్టుకోకూడదు, నన్ను అంటుకోకూడదు అని అనలా. ఆయన అనలేదు. వాళ్ళ మధ్యలోనే కూర్చున్నాడు, వాళ్ళతో కలిసి భోంచేశాడు, వాళ్ళతో కలిసి ఆడుకున్నాడు. ఆమె చెప్పాలి. కానీ ఏనాడు కూడా ఆ లోకం యొక్క ఆ పాపము ఆయనకు అంటకుండా తన్ను తాను పవిత్రుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎందుకు ఈ లోకానికి రావలసి వచ్చిందో ఆయన ఎరిగి ఉన్నాడట. ఈరోజు గ్రామస్తులారా, ఎందరో సేవకులు వచ్చారు, ఎందరో వచ్చి చక్కని శ్రేష్టమైన మధురమైన మాటలు ఈ ప్రాంతములు వినిపింపచేశారు. అవి ఇంకా ఇక్కడే మారుమోగుతున్నాయి. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఒక తుఫాను రాబోతుంది. ఆ తుఫాను ఏంటనుకున్నారు తెలుసండి? అగ్ని వర్షం కురవబోతుంది. పేతురుపత్రిక, ఈ మాటలు చూసి ముగించేసుకుందాం. పేతురుపత్రిక, ఒక చదువు లేని వ్యక్తి ఏం జరుగుతుందో రాస్తున్నాడు ఇక్కడ. చదువు లేదండి ఈయనకి. రెండవ పేతురు 3వ అధ్యాయం 10వ వచనం. అయితే ప్రభు దినము దొంగ దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోయినవి గనుక ఆకాశములు రగులుకొని లయమైపోయినట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోయినట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ప్రపంచానికి ఏం జరుగుతాదో ఇక్కడ రాయబడింది. ఇవన్నీ ఒక ఫైర్ రాబోతుంది, దాని కొరకే సిద్ధపడుతున్నాయి. కొంచెం అర్థం చేసుకోండి. మీకు తెలియదు కానీ బైబిల్లో ఉన్న 3 విషయాలు మీ ముందుంచుతున్నాను. జలప్రాళం చెప్పాను ఇందాక, హెచ్చరించాడు, ఎవ్వరు కూడా వినలేదండి. 120 సంవత్సరాలు అదే చెప్పాడంట ఆయన. దేవుని స్తోత్రం. పాపం తెలియని వాళ్ళు అనుకుంటారు, చెప్పిందే చెప్తున్నాడు అనుకుంటా ఉంటారు. చెప్పిందే అని చెప్పడానికి నువ్వు మారితే దేవుడు నువ్వు మరొక కొత్తది ఇస్తాడు. అందుకే కొన్ని విషయాలు మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఎవరి దగ్గర నువ్వు అప్పట్టుకెళ్ళావు, నువ్వు అప్పు తీర్చేసినప్పుడు మరలా వచ్చి అడిగితే నీకు అప్పిస్తాడు. అప్పు తీర్చకుండా అప్పు అడిగితే మాట్లాడాలి. మీకు అర్థం అవటానికే. మీరు ఎవరి అప్పులు ఉన్నారు ఏమన్నా నాకు అనవసరం, అది దానికోసం కాదు మాట్లాడేది, మీకు అర్థం అవ్వాలని చెప్పాను నేను. ఇప్పుడు బియ్యం లేవని బియ్యం పట్టుకెళ్ళావు, కోటా బియ్యం వచ్చేసాయి. నువ్వు పట్టుకెళ్ళినప్పుడు పట్టుకొచ్చి ఇచ్చేసావు అనుకో, మరలా నీకు లేనప్పుడు వస్తే తవుడు కాదు కొంచెడిస్తారు. అలాగే నీకు చెప్పబడింది నువ్వు చేస్తున్నట్లయితే మరొకటి ఇస్తాడు ఆయన. ఇస్తాడంటారా? ఇస్తాడేవాడా? దేవునికి మహిమ కలుగునుగా, దేవుని స్తోత్రం కలుగునుగా. వాళ్ళు రాస్తే ఆ మాస్టర్కి అప్ చెప్తే ఈ రాసిస్తాడు. అవి కూడా అప్ చెప్పైతే
ఊళ్ళు రాసిస్తాడు. వాళ్ళు అప్పు చెప్పబోతే వాళ్ళకు ఊళ్ళు ఇచ్చావు, నాకు రాసావేంటి? మరి ముందా వాళ్ళు అప్పు చెప్పరా బాబా? నీ ఈ ఎక్కనోడికి ఎన్ని కాన్వెంట్లు పెట్టినా అంతే. 120 సంవత్సరాలండి, ఎవరు మారలేదు. వాడంతా సిద్ధమైంది. పక్షులు వెళ్ళాయి, జంతువులు వెళ్ళాయి, మనుషులు వెళ్ళలేదు. ప్రభు వచ్చి వాళ్ళకు కూర్చున్నాడంట. ఎందుకంటే ప్లాన్ అయింది. డబ్బు ఆయన ఎట్టుకున్నాడు, చేయించింది మాత్రం నోహావు. దేవుని స్తోత్రం. ఆ ప్రూఫ్ ఎవరు తెలుసండి? ఈ ప్రూఫ్ ఎవరిదే? ప్రభుదిది. దేవునామానికి స్తోత్రం. కూర్చొని అన్నాడు, నోహావా, నీవు నీ భార్య, నీ కొడుకులు, నీ కోడళ్ళు లోపలికి రండి. నేను కట్టాను కదా, నేను వెళ్తాను. ఇందాక ఎవరో చిన్న మాట మీద చెప్పారు. ఎవరో చెప్పారు, అదే బెంగళూరు నుంచి అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయి చెప్తున్నాడు ఇందాక, వాళ్ళ పెద్దంతో చెప్తున్నాడు. వాళ్ళ మేనత్త కూర్చుంటుందంట, మేనత్త వెనకాలే కూర్చుంటుందంట ఒక ఆవిడ చర్చిలో. అవి రిజర్వేషన్లు అంట. నిజమండి, చర్చిలో రిజర్వేషన్లు ఉంటాయి. మాట్లాడతలేదు ఎవరు. మీరు కూర్చోలేండి, మీ సంగతి కదా. ఇందాక అన్నాను, ఇంతకీ వాళ్ళ మేనత్త వెనకాల కూర్చున్నప్పుడు చచ్చిపోయిందంట. ఇందా చెప్తున్నాడు వాళ్ళ పెద్దమ్మకి. వాళ్ళ అక్క కూడా విన్నది, వాళ్ళ అక్క కూడా విన్నట్టున్నది. వాళ్ళ అక్క అంటే ఎవరో మా యాని. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆదివారం అంట భయమే చెల్లలేదంట చర్చికి. ఆవిడ సీట్ అది. నేను అనుకున్నాను ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని గుర్తొచ్చాడు ఇందాకేంటంటే. దేవునికి స్తోత్రం. ఆ ఊరేళ్ళు ఎవరు వెళ్ళలేదండి. నోహావు కుటుంబం మాత్రమే లోపలికి వెళ్ళింది. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే లోపలికి వెళ్ళారో ప్రభు వాళ్ళలోంచి బయటకు వచ్చి తలుపులేసి బాయ్ బాయ్ టాటా షియు, జాగ్రత్తగా ఉండండి, వాడలు అన్నీ సమకూర్చాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయనే తాళం వేసి, ఆయనే సీలేసుకుని తాళాలెట్టుకుని వెళ్ళిపోయాడు అంటారా? అమ్మ, అందరికి అర్థమైందా? ఆ కాలంలో వాడలోకి వెళ్ళిన వారు రక్షించబడ్డారు. మరొక కాలం వచ్చింది, వారు ఐగుప్తులో ఉన్నారు, లోకములో ఉన్నారు. లోకములో ఉన్న వారందరూ ఎక్కడికి రావాలంటే బయటికి రావాలి. దేవుని స్తోత్రం. ప్రకటన చెప్తుంది 19వ అధ్యాయం. ప్రకటన 19వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. అమ్మా, నన్ను అలా తీసుకెళ్తున్నాడు ఆయన, నేను నోట్ చేసుకోలేదు. 19 అమ్మా, 19 అనుకుంటా. చెప్తానుండమ్మా. అమ్మా చెప్తా 19 కాదు, సారీ 18. అమ్మా 18 అమ్మా, 4 అమ్మా, తప్పు చెప్పాను. 18:4. మరియు ఇంకొక స్వరం పరలోకములో నుండి ఇలాగు చెప్పగా వింటిని, నా ప్రజలారా, దాని పాపములో పాలివారి కాకుండానట్లు దాని తెగుళ్లలో ఏది మీకు ప్రాప్తించకుండానట్లు ఉందండి. దాన్ని వదిలేసి మీరు బయటికి రండి. దేవుని స్తోత్రం. రండి రండి, యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి, యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి రమమయు వారల ప్రభుని చెంతకు పరుగెడు వేగమే, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే. రండి రండి, యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. హల్లెలూయా. దాని పాపములు విడిచి బయటికి రావాలి. బయటికి ఎవరు వచ్చారో వారే రక్షించబడ్డారు.
జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఒకటి లోపలికి, రెండోది బయటికి. ఇప్పుడు లోపలికి కాదు, బయటికి కాదు, ఎక్కడున్నా కాలిపోతావు అమ్మా. ఎక్కడున్నా కాలిపోతావు. నువ్వు కింద అండర్ గ్రౌండ్ కట్టించుకుని అందులోకి వెళ్ళిపోయావనుకో, సూర్యుడు పైనుంచి కింద కడతాడట. మా బైబిల్లో ఉందమ్మా. నేను అందుకే దీన్ని నమ్ముతున్నానమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ దాగున్నా ఆగదాం. అందుకే ఇప్పుడు అందరం పైకి వెళ్ళాలి. దేవుని స్తోత్రం. ఈ వర్తమానం ఏంటి తెలుసా? పైకి తీసుకెళ్లే ర్యాకెట్ వర్తమానం, పక్షిరాజు వర్తమానం. చప్పలు కొట్టాలి. దేవునికి స్తోత్రం. కనుక ఆయన మానవుడిగా వచ్చి అనేకులను ప్రేమించి, అనేకులు క్షమించి, పరిశుద్ధులుగా మార్చి, మనందరి కొరకు ప్రాణం పెట్టి, సమాధి చేయబడి చెప్పినట్టుగానే ఆయన అన్నాడు ఏమన్నాడు తెలుసండి? ఇండైరెక్ట్గా మాట్లాడాడు. ఈ దేవాలయాన్ని పడగొట్టేసి మూడో దినాన్న, అయ్య బాబోయ్ 40 సంవత్సరాలు కడితే నువ్వు పడగొట్టేస్తావా 3 రోజుల్లో? ఆయన భాష అంతా ఆత్మ సంబంధమైన భాష. అవునంటారండి? ఆయన ఏం మాట్లాడి తెలుసా? ఈ దేహం కొరకు మాట్లాడాడు. హల్లెలూయా. అందరికి అర్థమైందమ్మా? పాపం ఆ బుద్ధి లేని వాళ్ళకి గుర్తు రాలేదు. లాజరు 4 రోజులు 3 రోజులే కదా, 3 రోజులు అయిన తర్వాత 4 రోజున లేపేశాడు కదా. పరలోకం నుంచి వచ్చిన దేవుడు అంటావా అనే ఆలోచనలకే 3వ దినాలు లేపుతాడంటే వాళ్ళన్నారు, ఇదిగో మా దేవాలయం గురించి దేవదూషణ చేస్తున్నాడు. నిజంగా ఆయన చంపి 3వ రోజున సమాధిలో నుంచి తిరిగి లేచాడు. ఆయన సజీవుడండి. ఆయన ఈరోజు సజీవుడిగానే ఉన్నాడు. ఎలా ఉన్నాడయ్యా అంటావా? వాక్య రూపంలో ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇంకా చెప్పమంటారా? వాక్యం ఎవరి దగ్గరికి వచ్చిందో నిజమేనా? నిజంగా చెప్పండి. మీరు దేవుళ్ళ మరి రారే? నిజమే, వాక్యమే, తప్పేం కాదు. చూడండి, ఇక్కడ కొన్ని ఫ్యామిలీలు ఉన్నాయి. సురేష్ ఫ్యామిలీ ఉంది, రాజుగారి ఫ్యామిలీ ఉంది, ఎలియాజర్ ఫ్యామిలీ ఉంది. వాళ్ళందరూ దైవాలుగా మారారు కనుక వాళ్ళందరూ వస్తున్నారు కూడా. వస్తున్నారా? మాట్లాడాలి. మరి మీరు మారారా? మీరు మారితే వాళ్ళు ఎందుకు రారు? తప్పంటారా? మీరు దైవాలు కాదు, దెయ్యాలా ఉన్నారు. మీరు రాకాసులు, పిశాచులు. బాబోయ్, ఇప్పుడు దాకా పాతనికి వెళ్ళించి బాబు ఇదేంట్రా బాబు కుక్క మురుగుడా, ఇదేంటి బాబు ఆంబూతిలా కేకలేసేస్తున్నాడా? కానీ బైబిల్ అంది, దేవుని వాక్యం ఎవరి దగ్గరికి వచ్చిందో వారు దైవాలు. దైవాలు అంటే దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు. మీరు దేవుని కుమారుడుగా ఉండండి, మీరు దేవుని కుమార్తెగా ఉండండి. మీ ఇంట్లో చేంజ్ రాపోతే ఈ సువార్త వదిలేసి వెళ్ళిపోతాను నేను. శబాస్ అంటున్నాడు ఇక్కడ. శబాసేనా? మరి శబాస్ అంటాడండి. దేవుని స్తోత్రం చెప్పాలి. గుడ్డివారికి కనులు ఇచ్చిన దేవుడు, కుంటివారిని కాళ్ళు ఇచ్చిన దేవుడు. దేవుని స్తోత్రం చెప్పాలి. చనిపోయిన వారిని లేపిన వాడు ఆయన ఈ రోజుకి సజీవుడే. ఉదయం చెప్పాను ఒక చిన్న మాట, ఇందులో చెప్తున్నాడు అట్టి రైట్ కోసం. పేదరాలు, దేవుని స్తోత్రం. దేవుని ప్రవక్తకి ఆతిథ్యం ఇచ్చింది. నేను ముగించేసాను, గుచ్చేసాడు ఆయన. ఏదో త్వర ఇలా చూసుకుని వచ్చాను. దేవుని స్తోత్రం. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆతిథ్యం ఇచ్చింది. ఆయన 3 ఉడతలు చంపాడు. మీకు తెలిసి కార్యం, మీ అందరికి తెలుసు. దేవుని స్తోత్రం. ఉడతలంటే మన కొబ్బరి చెట్లు ఎక్కి ఉడతలు కదా, అలా అనుకోకండి. నిజంగా ఆ ఉడతలు కొడితే 5 కేజీలు 10 కేజీలు మాంసం అవుతుందంట. ఆ ఉడతలండి. సరే, డిక్కులు వేసుకున్నాడు ఆయన.
అటీ రైట్ ఇంటికి వచ్చాడు. ఆయనతో పాటు ఒక బృందం ఉండేది. అందరూ కూడా భోజనాలు కూర్చున్నారు. ఆమె దైవజనులకు వడ్డించాలని ఆమె దైవజనులకు వడ్డిస్తూ ఉంటుండగా పరిశుద్ధాత్మ ఈ గడియ వర్తమానికుడు, ఈ కాలానికి పంపబడిన ప్రవక్త విలియం మేరన్ బ్రెనహం మీదకి దిగొచ్చింది. దేవుని స్తోత్రం. ఇప్పుడు అక్కడ జరిగినటువంటి అదంతా కూడా అక్కడ టేబుల్ మీద ఉన్న టేబుల్ చుట్టూ కూర్చున్న తన స్నేహితులందరికీ చెప్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పాలి. ఉడతలు లేని స్థలానికి నేను పోయాను. దేవునికి స్తోత్రం. చాలాని విచారం కలిగి ఉన్నాను. నేను ఒక చెట్టు దగ్గర కూర్చుని చాలా చింతిస్తూ ఉన్నాను. నేను ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. నువ్వెందుకు అలా చింతిస్తున్నావు? నేను మోషే దేవుడను, నేను ఏలియా దేవుడను, నేను అబ్రహాము దేవుడను. ఇప్పుడు నీకేం కావాలో పలుకు అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వెంటనే నిజంగా నువ్వు అబ్రహాము దేవుడు అయ్యా, నువ్వు ఏలియా దేవుడు అయ్యా, నువ్వు మోషే దేవుడు అయ్యా, ఇప్పుడు నా దేవుడవు. హల్లెలూయా. అయితే లే, తుపాకీ తీసుకో, ఇప్పుడు పలుకు. ఈ చెట్టు కొమ్మ మీద ఎన్ని ఉడతలు రావాలో నేను పలుకు. శాంపుల్గా ఆయన అన్నాడు, ఒక ఉడత కలుగురు వచ్చునుగాక. వచ్చేసింది, అంట కోతుందంట. వెంటనే తుపాకు తీసుకుని మంచి సోటర్ అండి మన ప్రాక్తో. అబ్బా పేల్జూ రావదంట. దేవుని స్తోత్రం చెప్పాలి. ఎంతమందికి అర్థమైంది? గురు చూసి కొట్టాడా, దెబ్బకు సావలసిందేనంట. అది కొట్టాడు, పడింది. ఈ లోపల దెయ్యం కూడా ఉంటాడు కదా, ఉంటుందా? ఇది చెట్టు త్వరలో ఉందేమో, ఇక్కడ ఉందేమో ఆయన ఆలోచనలు ఆయనకి దెయ్యం రప్పిస్తుంది. సరే అని అనుకుని మరలా నాడు ఇలా తిరిగి ఈ కొమ్మ మీద 2 ఉడతలు వచ్చును గాక. ఎప్పుడైతే అలా పలికాడో 2 ఉడతలు అక్కడ ఉన్నాయి. మళ్ళీ తుపాకు తీసుకుని కాల్ చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ మరలా 2 కొట్టాడు. 5 ఉడతలను డిక్కీలు వేసుకుని వచ్చి ఈ కార్యాన్ని తన స్నేహితులతో పంచుకుంటున్నప్పుడు అలా అంటున్నారు, ఆమేన్ అన్నారు. ఆమేన్ అంటే అలాగూ జరుగును. వడ్డించే హాటీ రైట్ కూడా ఆమేన్ అంది. ఎప్పుడైతే హాటీ రైట్ ఆమేన్ అందో ఆయన అంటున్నాడు, సిస్టర్ హాటీ, ఏం బ్రదర్, ఇప్పుడు నేను చెప్పిన కార్యం అంతా నువ్వు నమ్ముతున్నావా? అయ్యా, ఈ గడియకు పంపిన ప్రవక్తవి. ఆహా. అయితే దేవుడు అంటున్నాడు, నీకు 3 సమస్యలు ఉన్నాయి. ఈ 3 సమస్యలు నువ్వేదడిగినా ప్రభు నీకు దయచేస్తాడంట. అందరూ చప్పలు కొట్టాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పేదరికం, డబ్బు అడిగితే డబ్బు వస్తుంది. హల్లెలూయా. వాళ్ళ అక్కకి జబ్బు పడి ఉంది. దేవుని స్తోత్రం. మా కొడుకులు ఉన్నారు, వారు ఏనాడు వర్తమానం కోటానికి రారు. చెప్పాలి, వర్తమాన మీటింగ్ రారు. అమ్మ చూడు మన కోసం ఎలా చెప్తుందో. ఆయన అమ్మ మాటలని వాళ్ళు అన్నదమ్ములు ఇద్దరు కూడా చూడు పాస్టర్ మన కోసం ఎలా చెప్పేస్తుందో, ఆయన దగ్గర మనం చీపైపోమా, చూడు అసలు అమ్మానంటవా అని చెప్పుకుంటున్నారంట. అప్పుడు ఆమె అందంట, అయ్యా నా కొడుకులిద్దరూ ఈ వాక్యం నమ్మితే నేను పరలోకం వెళ్ళినట్టు ఆలో పరలోకం వస్తారు. ఏంటంటే ప్రవక్త అంటున్నాడు, అది నీకు ఇవ్వబడింది, నువ్వు పలికినట్టే నీకు ఇవ్వబడింది. ఎప్పుడైతే ప్రవక్త ఇలాగన్నాడో అక్కడే ఉండి తల్లి కొరకు గుసగుసలాడుతున్నటువంటి వారి మీదకి పరిశుద్ధాత్మ దిగి రాగానే పశ్చాత్తపడుతూ కన్నీరు గారుస్తూ రొమ్ము కొట్టుకుంటూ దైవదాసుని దగ్గరికి వచ్చి మోకాళ్ళేసి ప్రభువా మమ్మను రక్షించని వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని రక్షించాడు. ఆ దేవుడు మేము నమ్మిన దేవుడు అటువంటి దేవుడు ఆయన. కనుక వెళ్ళి ప్రకటించండి, వెళ్ళి చెప్పండి, భయపడకండి. వెళ్ళి చెప్తే ఒక ఆత్మ మరొక ఆత్మను తీసుకుని రావాలి. ఆమె చెప్తారా? చివరికి వచ్చేసాం, మనం లాస్ట్కి వచ్చేసాం. ఆయన తిరిగి లేచాడని చెప్పండి, సమాధి ఖాళీగా ఉందని చెప్పండి. ఆమె చెప్తారా? ఆయన ఇప్పటికీ సజీవుడని చెప్పండి, ఆయన మాట్లాడుతున్నాడని చెప్పండి. ఇదిగో నా ఇంట్లో నాకు ఈ కార్యం జరిగింది,
ఇదిగో మా ఇంట్లో ఈ అద్భుతం జరిగింది, నా ఇంట్లో ఈ అద్భుతం జరిగింది. ఇక ఎక్కడే ఉన్నాడు, ప్రార్థన చేయించాను. మా ఇల్లు నెమ్మది లేదయ్యా, సమాధానం లేదు. వచ్చిందా మీ ఆవిడ? మీ ఆవిడ రాలేదా? యేసు గారు రాలేదంట. సమాధానం లేదు అయ్య గారు. మా ఇంటికాడ వచ్చి 2 రోజులు, 2 రోజులేనండి ఉపవాస ప్రార్థనలు ఎట్టండి అన్నాడు. 2 రోజులు ఉపవాస ప్రార్థన ఎట్టాక ఆ ఇంటికి సమాధానం కలిగింది. దేవుని నామమున స్తోత్రం. సమాధానం లేదా? రక్షణ లేదా? స్వస్థత లేదా? నెమ్మది లేదా? నువ్వు విన్న వర్తమానం వెళ్ళి చెప్పడానికి భయమేస్తుందా? ఈ రాత్రి దేవుని సమర్పించుకో, దేవుని అడుగు. ఆ క్రీస్తు రక్తం మిమ్మల్ని కడుగుతుంది. ఆ క్రీస్తు రక్తం మీ పాపాలను క్షమిస్తుంది. ఓ ఆ క్రీస్తు మిమ్మల్ని బలపరుస్తాడు. ఒకవేళ రోగమై ఉన్నావా? క్యాన్సర్ ఉందా? ఆస్మా ఉందా? ఓ గుండె జబ్బు ఉందా? ఏ బలహీనతో బాధపడుతున్నావా? ఈరోజు కానీ స్వస్థపరచు దేవుడు. ఆయన స్వస్థపరచువాడేనా? నమ్మిన వారి వలన. చదువు వాక్యం. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగుతాయి. నమ్మన వారికి శిక్ష, తీర్పు. మరి గ్రామస్తులారా, నేను ముగిస్తున్నాను. ప్రభువుని నమ్మండి. ఇది సత్యం, ఇది జీవం, ఇది మార్గం. ఈయన సజీవుడు. దేవుని విశ్వాసం ఉంచండి. దేవుడి మాటలు దీవించును గాక. లేచి నిలబడదాం.